యాదాద్రి మహాపుణ్యక్షేత్రంలో స్వామివారు స్వయం వ్యక్తంగా పంచస్వరూపాలతో ఉన్నారు. జ్వాలా నారసింహం, యోగానంద నారసింహం, గండభైరుణ నారసింహం, ఉగ్ర నారసింహం, లక్ష్మీ నారసింహం. ఈ పంచమూర్తులు ప్రధాన ద్వారం దగ్గర నుంచి తూర్పు ద్వారం నుంచి మనం కనుక ప్రవేశించినట్టయితే క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు వారి పక్కన ఈశాన్యపు స్థానంలో తూర్పు ముఖంగా గండభైరుణ నారసింహస్వామి వారు ఆ పర్వత గుహలో ప్రత్యక్షంగా పక్ష విక్షేప శోభలతో మనకి దర్శనమిస్తారు. అది భక్తులు దర్శనం చేసుకుంటే భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణా భవేత్ అన్న వాక్యానుసారము అజ్ఞానం నశించి జ్ఞానం పరిడవిలుతుంది. సమస్త విద్యలు కూడా అభివృద్ధి చెందుతాయి. అక్కడి నుంచి రాగానే ధ్వజస్తంభాన్ని దూరం నుంచి చూసి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గర్భాలయాన్ని ప్రవేశించడానికి ముందు పైన ఉండబడేటువంటి ద్వార నారసింహస్వామిని కనుక దర్శించినట్టయితే అందరికీ కూడా గృహ యోగాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత వెంటనే ఆలయంలోకి ప్రవేశించగానే ఆత్మజ్యోతి పరంజ్యోతిగా మనకి దర్శనమిస్తుంది. ఆ ద్వాజ్వల్యమైనటువంటి జ్ఞానకాంతులతో జ్వాలా నారసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. అలా చేసుకోగానే కనురెప్పలు కొంచెం కనుక క్రింది వైపు ప్రసరింపజేసినట్టయితే మన యోగం సిద్ధించి యోగానంద నారసింహస్వామి వారు దర్శనమిస్తారు. వెంటనే ఆ పక్కనే నేత్రము కుడి పక్కకు జరగగానే ద్వాజ్వల్యమైనటువంటి అపరిమితమైన తేజోల్లాసమూర్తి, సమస్త సంపదలకు నిలవైన మూర్తి, అభీష్ట సిద్ధిగా ఉండబడేటువంటి స్వామి లక్ష్మీ నారసింహస్వామి. ఇహలోక సుఖాలు పరలోక మోక్షాలు కూడా స్వామి మనకి అనుగ్రహిస్తారు. ఇక ఉగ్రనారసింహస్వామి, ఈ పర్వతమంతా కూడా స్వామి దయోగ్రంగా పైనుంచి కనుక విహంగ వీక్షణం చేసినట్టయితే మనకి పంచమ స్వరూపమైనటువంటి నారసింహస్వామి వారు దర్శనమిస్తారు. వారి దర్శనం వలన మనలో కోపతాపాలన్నీ కూడా నశించిపోయి చేసిన తపస్సు సిద్ధిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటుంటారు. పురాణాలలో కూడా ఇలాగనే ఉంది. ఈ చరిత్ర అంతా కూడా స్కంద పురాణంలో ఉంది.